friends, welcome to my channel. So మనం ప్రీవియస్ వీడియోస్లో లాస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఇన్ ఏ ఫోల్డర్ అలానే ఎంటైర్ కంటైనర్లో ప్రతి ఫోల్డర్లో కూడా మోడిఫైడ్ ఫైల్ ఎలా చేయాలో ఏంటో చూసాం. ఓకే, బట్ ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ 2 మోడిఫైడ్ ఫైల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్లో 10 ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఏదైతే ఫైల్స్ లేటెస్ట్గా లాస్ట్ 2 ఫైల్స్ అప్లోడ్ చేస్తారో బేస్డ్ అన్న టైం స్టాంప్ ప్రకారంగా వాటిని మనం ప్రాసెస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి. ఈ 4 ఫైల్స్లో ఏది లేటెస్ట్? ఇది DEPT1_1 అలానే DEPT employee.txt ఈ 2 ఫైల్స్ని మనం ప్రాసెస్ చేయాలి. ఈవెంతో 4 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, అది ఏంటి ఎలా అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ప్రాక్టికల్లీ. ఫస్ట్ ఒక పైప్లైన్ క్రియేట్ చేద్దాం. పేరు ఏదైనా ఉండే డెమో డేటా. అలానే ఇక్కడ గెట్ మెటాడేటా, ఎందుకంటే మనం ఫోల్డర్లో ఏ ఫైల్స్ మోడిఫైడ్ ఏ ఉన్నాయి తెలియదు. అలాంటప్పుడు మనకి లూప్ చేయాలి కదా, గెట్ ఫైల్స్ మెటాడేటా. ఓకే, దాని తర్వాత డేటా సెట్ క్రియేట్ చేయాలి. అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, CSV కంటిన్యూ, పేరు మార్దాం. డేటా సెట్ లింక్డ్ సర్వీస్, ఫస్ట్ రైజ్ హెడర్, browse source data files, text data files, that's it. Okay, none. ఇలా మనం ఏంటంటే ప్రాసెస్ చేసాం అన్నమాట. ఓకే, జస్ట్ ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేసి దాని తర్వాత ఫీల్డ్ లిస్ట్లో చైల్డ్ ఐటమ్స్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి. ఆల్మోస్ట్ ఒక 20 వీడియోస్ నుంచి సేమ్ గెట్ మెటాడేటా లేకుండా ఎక్కడ లేదనమాట వీడియో, అంత ఇంపార్టెంట్. డీబగ్ చేద్దాం జస్ట్ ఫర్ టైమ్ సేక్. ఓకే, రన్ అవుతుంది. వెరీ గుడ్. చూడండి, డిపార్ట్మెంట్ 2, 3, 4 ఇలా మనకి అన్ని ఫైల్స్ కూడా ఆ ఫోల్డర్లో వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుందాం. ఓకే, ఫర్ ఈచ్ యాక్టివిటీ జస్ట్ డ్రాగ్ ఇట్. కనెక్షన్ ఇవ్వండి. పేరు మార్దాం, లూప్ ద ఫైల్స్. ఓకే, దాని తర్వాత సీక్వెన్షియల్. ఓకే, ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ప్రీవియస్ అవుట్పుట్ నుంచి ఏదైనా చైల్డ్ ఐటమ్స్ వస్తుందో వాటిని తీసుకున్నాం. ఓకే, దాని తర్వాత యాక్టివిటీస్లో మళ్ళీ మనకేం కావాలా? బేసికలీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఫస్ట్ గెట్ మెటాడేటా అనేది ఫైల్స్ని లూప్ తెస్తుంది. దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ ఏం చేస్తుంది, లూప్ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు నేనేం చేయాలంటే ఇంకొక గెట్ మెటాడేటా తీసుకుని ఆ వచ్చిన ఫైల్స్కి లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఏంటో అబ్జర్వ్ చేయాలి, అంటే ఫెచ్ చేయాలి. దానికోసం గెట్ మెటాడేటా, గెట్ ఫైల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సెట్టింగ్స్. ఇక్కడ ఇంకొక డేటా సెట్ క్రియేట్ చేస్తాను. అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, CSV కంటిన్యూ. సెకండ్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. ఓకే, browse text data files. ఓకే, none. అయితే ఇక్కడ ఏంటి, ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాం. మనకి ఫైల్ కావాలి కదా. ఓకే, పారామీటర్స్ ఫైల్ నేమ్. దాని తర్వాత ఈ పారామీటర్ని కనెక్షన్ లెవెల్లో చెప్పే కదా, పారామీటర్స్ వేరియబుల్స్ మనకు అర్థం కాకపోతే డెఫినెట్గా ఎక్కడో సట స్ట్రక్ అవుతుంది. ఓకే, ఫస్ట్ షూర్ అనమాట అది. ట్రై టు వాచ్ వన్స్ ఆర్ ట్వైస్. ఫైల్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఐటమ్ డాట్ నేమ్, దాట్స్ ఇట్. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ ఫీల్డ్ లిస్ట్లో 2 తీసుకున్నాను. ఒకటి ఐటమ్ నేమ్, రెండోది లాస్ట్ మోడిఫైడ్. ఇలా మనం ఏంటంటే వీఆర్ అంటే ప్రాపర్గా బిల్డ్ చేసాం అనమాట. ఏంటి, ఫర్ ఈచ్ నుంచి వచ్చిన ఫైల్ నేమ్ తీసుకొని ఆ ఫైల్ నేమ్కి ఐటమ్ నేమ్, లాస్ట్ మోడిఫైడ్ 2 కూడా క్యాప్చర్ చేస్తున్నాం. కావాలనుకుంటే మీరు ఒకసారి డీబగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్.
ఓకే చూడండి. సో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 4 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ రావాలి. చూడండి 4 టైమ్స్ ఇంకోసారి రావాలా? దాట్స్ ఇట్. సో కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఫైల్ నేమ్ ఏంటి? టైమ్ స్టాంప్. అలానే ఫైల్ నేమ్ ఏంటి? టైమ్ స్టాంప్. ఇలా మనకు వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైతే అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ని మళ్ళీ టేబుల్లోకి లోడ్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఏం చేస్తా? టేబుల్లోకి లోడ్ చేస్తాను. దానికోసం లుక్అప్ యాక్టివిటీ తీసుకుంటాను. లుక్అప్ యాక్టివిటీ. సో ఓకే, సో ఇక్కడ ఏంది? పేరు మార్దాం. డేటా ఇన్సర్ట్. సో ఇక్కడ కూడా సో డేటా సెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. సీక్వల్ సర్వర్ కదా, సీక్వల్ సర్వర్. ఓకే, సో థర్డ్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఓకే, ఇక్కడ ఏంటి? ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది రాస్తాను అనమాట. ఓకే, సో డైనమిక్గా మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది రాయాలి. అంటే ఏంటి? మనకి ఏదైతే గెట్ మెటాడేటా నుంచి ఫైల్ నేమ్ లాస్ట్ మోడిఫైడ్ వస్తే వాటి ఇన్ఫర్మేషన్ అనేది టేబుల్లోకి లోడ్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో ఈ స్క్రిప్ట్ అనేది సో టైం సేవింగ్. సో ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక్కోసారి అందువల్ల రాయటం జరిగింది. బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ఓకే, సో ఇక్కడేంటి? మనం ఇఫ్ ఆబ్జెక్ట్ ఐడి ఈజ్ నల్ అంటే ఏదైతే మనం ఆబ్జెక్ట్ ఐడి స్పెసిఫై చేసామో అది నల్ అయినప్పుడు మాత్రమే టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏమేమి తీసుకున్నాం? ఫైల్ నేము అలానే లాస్ట్ మోడిఫైడ్. ఓకే, ఇలా టేబుల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్లోకి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఐటమ్ డాట్ నేమ్ అలానే సో గెట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రీవియస్ ఏదైతే మనకి గెట్ మెటాడేటా ఉందో అక్కడి నుంచి వచ్చిన లాస్ట్ మోడిఫైని క్యాప్చర్ చేసి ఫార్మాట్ డేటింగ్ ఫంక్షన్ ఉంది కదా, దాని ద్వారా మనకు కావాల్సిన ఫార్మాట్లోకి తీసుకొస్తుంది. సో మీకు కావాలనుకుంటే సో ఇక్కడ అయితే ఏమి ఉండదు అనమాట. కావాలంటే వెరిఫై చేద్దాం, నో ప్రాబ్లం. సో స్టార్ట్ ఫ్రమ్ ఓకే, సో చూడండి నథింగ్ ఇన్వాలిడ్ అంటే ఇంకా క్రియేట్ కూడా అవ్వలేదు అనమాట. ఓకే, సో బట్ ఇది ఒకటి డౌట్, గెట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏంటనేది చూద్దాం. సో గెట్ ఫైల్ ఇన్ఫర్మేషన్. సో లెట్ మీ చెక్ ఇట్ ప్రాపర్గా, లేకపోతే ఫెయిల్ అవుతుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఓకే, సో యాక్టివిటీ అవుట్పుట్ ఉంది కదా, మనం ఇక్కడి నుంచి కూడా సో తీసుకోవచ్చు అన్నమాట. సో లేదు అవసరం లేదనుకుంటే జస్ట్ ఇది కాపీ చేసుకొని ఈ పేరు గెట్ ఫైల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో పెద్ద చేయండి ఇక్కడ. సో సేమ్ అదే ఉంటుంది పేరు, సేఫ్ సైడ్. దాట్స్ ఇట్. ఓకే, సో అంటే గెట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ మెటా డేటా నుంచి వచ్చిన అవుట్పుట్ని మనం ఫార్మాట్ ప్రాపర్గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో దట్స్ గుడ్. ఇది ఇలా మనం ఏంటంటే సో ఫస్ట్ లూప్ చేసి దాని తర్వాత ఫర్ ఈచ్, దాని తర్వాత గెట్ మెటా, దాని తర్వాత లుక్అప్. ఓకే, ఇక్కడ దాకా ఒకసారి రన్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదా టెస్ట్ చేద్దాం. వ్యాలెట్ డీబగ్. సో ఇప్పుడు ఈ టేబుల్లోకి 4 రికార్డ్స్ రావాలి. సో ఇంకా క్రియేట్ అవ్వలేదు, లెట్స్ టైం పడుతుంది. ఒక్కోసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు. సో మనకి జనరల్గా ఫెయిల్ అవుతుంటాయి కదా. ఓకే చూడండి, 2 రికార్డ్స్ వచ్చినాయి, 3 రికార్డ్స్ ఇంకొకటి రావాలి ఎంప్లాయ్, 4 రికార్డ్స్ చూడండి. సో ఇది 15, ఇది 15, ఇది 12, 14. ఇలా మనకేంటంటే ఏదైతే ఫైల్స్లో ఉన్న మెటా డేటా ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లోకి లోడ్ చేస్తుంది. సో ఫస్ట్ సో గుడ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ని టాప్ 2 తీసుకుంటాను. ఆర్డర్ బై లాస్ట్ ఓకే, సో లాస్ట్ మోడిఫైడ్ డేట్. డిసెండింగ్ ఆర్డర్లో టాప్ 2 ఫైల్ నేమ్స్ తీసుకుంటాం. టాప్ 2 ఫైల్ నేమ్, దాట్స్ ఇట్. సో ఏదైతే మనకి ఇందాక లాగ్ ఇన్ఫర్మేషన్లో 4 రికార్డ్స్ వచ్చినాయో ఆ 4 రికార్డ్స్లో నుంచి సో టాప్ 2
ఫైల్స్ని బేస్డ్ ఆన్ ది లాస్ట్ మోడిఫైడ్ డేట్ డిసెండింగ్ ఆర్డర్ వైజ్ మనం తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఈ క్వైరీని మళ్ళీ లుక్అప్ యాక్టివిటీ తీసుకున్నాం, ఇంకొక లుక్అప్ యాక్టివిటీ. సో లుక్అప్ యాక్టివిటీ. సో ఇక్కడ ఏంటి, గెట్ లేటెస్ట్ ఫైల్స్. ఓకే, సో సెట్టింగ్స్, సోర్స్ డేటా. ఐ థింక్ ఇంకో డేటా సెట్ క్రియేట్ చేస్తాను. సో Azure SQL database, continue. So demo, so Azure SQL database. ఓకే, సో నన్. ఇక్కడ క్వైరీ లెవెల్లో సో ఇది పేస్ట్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడేంటి, ఓన్లీ టాప్ 2 ఫైల్స్ మాత్రమే వస్తుంది అన్నమాట. ఓకే, ఓన్లీ టాప్ 2 ఫైల్స్ మాత్రమే వస్తాయి. బట్ ఇక్కడ ఇంకొక యాక్టివిటీ కూడా తీసుకోవాలి. సో స్క్రిప్ట్ యాక్టివిటీ. ఎందుకు స్క్రిప్ట్ యాక్టివిటీ అంటే, మీరు ఇప్పుడు మళ్ళీ రన్ చేశారనుకోండి, మళ్ళీ ఒక 4 ఫైల్స్ వస్తాయి, అంటే టేబుల్ 8 రికార్డ్స్ వస్తాయి. అందువల్ల ప్రతి ఇటరేషన్కి నేను ట్రంకేట్ చేస్తాను. ఓకే, సో దానికోసం స్క్రిప్ట్ యాక్టివిటీ. సో ఓకే, సో ఇక్కడ లింక్డ్ సర్వీస్ తీసుకున్నాం. సో క్వైరీలో ట్రంకేట్ టేబుల్ నేమ్ తీసుకున్నాం. ట్రంకేట్ టేబుల్ నేమ్ ఏంటిది, లాగ్ ఈఎంపీ డేటా. సో కాపీ, దట్స్ ఇట్. ఓకే, సో మీరు కావాలనుకుంటే పేరు మార్చుకోవచ్చు, ట్రంకేట్ లాగ్ డేటా, దట్స్ ఇట్. సో ఇది ఎందుకంటే ప్రతి ఎగ్జిక్యూషన్కి ఇందాక ఏదైతే డేటా ఇన్సర్ట్ చేసినామో వాటిని ట్రంకేట్ చేయడానికి, ఇదో ఫైల్స్ని లూప్ చేయడానికి, దాని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఫైల్స్ ఏదైతే ఉందో వాటి యొక్క లేటెస్ట్ మోడిఫైడ్ డేటాని తీసుకొని ఆ డేటాని టేబుల్లో ఇన్సర్ట్ చేయడానికి, మళ్ళీ ఈ వచ్చిన డేటా నుంచి టాప్ 2 ఫైల్స్ని ఫెచ్ చేస్తున్నాం. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఫర్ ఈచ్, ఎందుకంటే మోర్ దెన్ 1 ఫైల్ ఉంది కాబట్టి మళ్ళీ ఇటరేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో loop the latest files info. సో info ఇక్కడ మళ్ళీ సీక్వెన్షియల్. ఓకే, గెట్ లేటెస్ట్ ఫైల్స్. ఇక్కడ గెట్ లేటెస్ట్ ఫైల్స్ తీసుకోవాలన్నమాట. సో చూడండి, గెట్ లేటెస్ట్ ఫైల్స్, ఐ థింక్ నాట్ ఫస్ట్ రో. సో ఫస్ట్ రో కాదన్నమాట. సో ఐటమ్స్, గెట్ లేటెస్ట్ ఫైల్స్. సో గెట్ లేటెస్ట్ ఫైల్స్, యా, అరే చూడండి, అంటే ఇక్కడ ఎందుకంటే అన్నీ కూడా మనం జాగ్రత్తగా చేయాలి, ఏ మాత్రం మిస్ అయినా సరే ఎర్రర్ రావడానికి అవకాశం ఉందన్నమాట, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో దాని తర్వాత మనం ఇప్పుడేంటి, మనకు ఫైల్స్ వస్తాయి, ఆ వచ్చిన ఫైల్స్ని సో వేరే చోటకి మూవ్ చేసుకోవచ్చు అనమాట, త్రూ కాపీ డేటా యాక్టివిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో కాపీ డేటా. సో ఓకే, సో ఇక్కడ మనం ఇంకో డేటా సెట్. సో డైరెక్ట్ డేటా మూమెంట్. సో ఇక్కడ మనం సోర్స్ సింక్ 2 కూడా కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది, అదేంటో కూడా చేద్దాం. న్యూ, సో Azure Blob Storage, సో test1, సో అలానే లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఎక్కడ ఫైల్స్ని పాయింట్ అవుట్ చేద్దాం. ఓకే, సో నన్. ఓకే, సో జస్ట్ మనం డేటా సెట్ క్రియేట్ చేసినాం, కానీ సో ఇక్కడ కూడా ఒక పారామీటర్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు ఫైల్స్ తెలియదు కదా. సో ఫైల్ నేమ్, అలానే కనెక్షన్ లెవెల్లో డిఫైన్ చేద్దాం. ఓకే, సో ఫైల్ నేమ్, దాని తర్వాత సో పైప్ లైన్ లెవెల్లో ఇక్కడ నుంచి సో ఐటమ్ డాట్. సో బట్ ఏంటంటే సో పేరు ఇది ఇవ్వాలన్నమాట. ఓకే, సో పేరు సో ఇది ఇవ్వాల్సి ఉంటుంది, ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్, దట్స్ ఇట్. ఓకే, సో ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం. దాని తర్వాత సింక్, సో ఎక్కడికి కాపీ చేయాలి, సో Azure Blob Storage, కంటిన్యూ. ఓకే, సో
పేరు ఏదో ఒకటి ఇద్దాం, test_2. సో దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఎక్కడికి కాపీ చేయాలి, సో సోర్స్, సో ఇక్కడ పేరు ఏదో ఒకటి ఇద్దాం, టెంప్ ఏడిఎఫ్ టార్గెట్. ఓకే, సో అలానే ఫైల్ నేమ్ అనేది ఏదైతే మనకు ఉందో సేమ్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ సో డేటా సెట్ క్రియేట్ చేసి అలానే ఎక్కడికి కాపీ చేయాలో కూడా చెప్తున్నామా, క్లిక్ అని. ఓకే, ఇలా మనం A to Z కూడా సో కాన్ఫిగర్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఇది కొంచెం లెంతీ అనిపించవచ్చు, బట్ ఏంటంటే సో మనం అన్ని యూజ్ కేసెస్ని కన్సిడర్ చేయాలి కాబట్టి మనం డిఫైన్ అనేది చేసాం అన్నమాట. ఓకే, చూద్దాం. ఐ థింక్ రన్ అయిందా, సో బై మిస్టేక్. ఓకే, ఇట్స్ ఓకే, ఆఫ్ కోర్స్ మనం చేసాం కదా, ఇట్స్ నో ప్రాబ్లం. సో ఐ థింక్ బై మిస్టేక్ రన్ అయింది. ఓకే, లెట్స్ సీ దట్. చూద్దాం, సో ఫైల్స్ కూడా కాపీ అవుతున్నాయి లేదా చెక్ చేద్దాం. సో టెక్స్ట్ పేరు ఏదో ఇచ్చాం, ఓకే, ఇది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా, లెట్స్ సీ దట్. రిఫ్రెష్, యా టెస్ట్ డేటా ఫైల్. సో ఐ థింక్ అన్ని ఫైల్స్ వచ్చినాయి. ఓకే, చూడండి అన్ని ఫైల్స్ వచ్చినాయి కదా, బట్ మనకు కావాల్సింది ఏంది, ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే అన్నమాట. ఓకే, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఐ థింక్ లెట్స్ సీ దట్. స్టిల్ రిఫ్రెషింగ్. సో ఓకే, I think somewhere it's mistake. So okay, yeah, I got it. Okay, so basically గా మనం ఇక్కడి నుంచి తీసుకురావాలి. Yeah, I got it. Okay, so మనకి యాక్టివిటీ ఏదైతే ఉందో లుక్అప్ యాక్టివిటీ నుంచి, సో జస్ట్ మినిట్. చూడండి, ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే మళ్ళీ మొత్తం కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి మనం ఫైల్స్ కాన్ఫిగర్ చేసాం. సో జస్ట్ మినిట్. సో సెట్టింగ్స్, ఓకే, అవుట్పుట్ డాట్ వాల్యూ, గెట్ లేటెస్ట్ ఫైల్స్. దాని తర్వాత యాక్టివిటీస్లో సో కాపీ డేటా, ఇక్కడేంటి, సో ఫైల్ నేమ్ అనేది ఇవ్వలేదు. ఓకే, సోర్స్, సో లూప్ ద లేటెస్ట్ ఫైల్స్, ఐ థింక్ నేమ్. సో లెట్స్ సీ దట్. సో మళ్ళీ ఒకసారి ట్రంకేట్ చేద్దాం. ఇక్కడ చెప్తాను ఎక్కడ మిస్టేక్ చేసాను. ఫస్ట్ లెట్ మీ ఫిక్స్ ద ఇష్యూ. ఓకే, సో చూడండి డిలీట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. సో ఐ థింక్ టార్గెట్ ప్రాపర్గానే ఉంది. యా, లెట్ మీ లోడ్ వన్ మోర్ టైం. డీబగ్ చూద్దాం ఎక్కడ ఇష్యూ ఫిక్స్ ఏంటనేది కూడా. సో లెట్ స్టార్ట్ వన్ మోర్ టైం. ఐ థింక్ ఇక్కడెక్కడో బై మిస్టేక్ ఏదో చేశా. So get my data. Okay. Oh my god, guys, మనకి ప్రాపర్గానే వచ్చింది గైస్. ఓకే, సో బై మిస్టేక్ ఒక ఫోల్డర్ చెక్ చేయబోయి వేరే ఫోల్డర్ చెక్ చేశాను. అబ్జర్వ్ చేశారా, మనకి ఇక్కడ ఇనిషియల్గా ఏం ఫైల్స్ ఉన్నాయి, department_1 employee.1. అబ్జర్వ్ చేశారా, department_1.txt అలానే employee.txt. ఓకే, మనకి కాపీ అయినప్పుడు ఏమొచ్చినాయి, సేమ్ టీఎంపీ ఏడిఎఫ్ టార్గెట్ సేమ్ ఐఎఫ్ ఫైల్స్ వచ్చినాయి. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ నేను ఒక ఫోల్డర్లో డిలీట్ చేయబోయి వేరే ఫోల్డర్, అంటే ఏదైతే మనకి సోర్స్ ఫైల్ ఉన్నాయో అవి డిలీట్ చేశాను. ఓకే, ఐ థింక్ మనం ప్రాపర్గానే కాన్ఫిగర్ చేసాం, బట్ బై మిస్టేక్ సో నేను ఒక ఫోల్డర్ చెక్ చేయబోయి వేరే ఫోల్డర్ చెక్ చేశాను, అందువల్ల మనకి సో ప్రాబ్లం అయిందనమాట. ఓకే, సో ఐ థింక్ వీ డన్ ప్రాపర్లీ ఓన్లీ. ఓకే, సో ఈ సినరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
జస్ట్ ఏంలా ఫస్ట్ దాంట్లో ట్రంకేట్ చేస్తున్నాం, దాని తర్వాత సో లూప్ చేస్తున్నాం ఫైల్స్ని, దాని తర్వాత లుక్అప్ యాక్టివిటీ ద్వారా ఇన్సర్ట్ చేస్తున్నాం, ఆ వచ్చిన డేటాని టాప్ తీసుకొస్తున్నాం, దాని తర్వాత మళ్ళీ లూప్ చేసి ఒక ఫోల్డర్లో నుంచి వేరే ఫోల్డర్కి మూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, అంతే. సో మనం ఫస్ట్ ఇనిషియల్గా చేసింది ప్రాపర్గా చేసినట్టు, బట్ నేను అన్ఫార్చునేట్లీ సో ఒక ఫోల్డర్ని డిలీట్ చేయబోయి వేరే ఫోల్డర్ చెక్ చేశాను అనమాట, అది మిస్టేక్. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.